వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఇప్పుడైతే మనము వైజాగ్ కాలనీకి వెళ్తున్నాము. సుమారు ఇది హైదరాబాద్ నుంచి 3 అవర్స్ జర్నీ ఉంటుంది వైజాగ్ కాలనీ. అక్కడ వెళ్ళి చూద్దాము ఏ రకంగా ఉంటుంది, లైక్ నేచర్ ఎట్లుంటుందో చూద్దాము. బ్యాక్ వాటర్తో ఉంటుందండి ఇది. సో అవన్నీ చూపిస్తాను. ఈ వ్లాగ్ ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో కీప్ వాచింగ్. వెళ్ళిపోతున్నాడు డ్రైవర్ సార్. వైజాగ్ కాలనీ. ఎవరెవరు? నేను మా ముగ్గురు దోస్తులు ఉన్నాం, పోతున్నాం. కానీ నలుగురు ఉన్నారు కదా. దగ్గర నువ్వా సిగ్గుపడకు, ఏముందాడా. కాటన్ బీర్లు పెట్టుకున్నాడు అన్న. ఈ కాటన్ బిల్లు తీసుకున్నాడు, మొత్తం ఇతనే తాగుతాడు. బడ్వైజర్ లైట్లు. ఈయన కళ్ళు తీసుకున్నాడు ధర. తాగినావా? ఓపెన్ చేయి. ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? తీయగా ఉంది. లోకేష్ లాగా. ఒకసారి ట్రై చేయి. ఈత కల్లా తాటి కల్లా? అది ఈతగల్లు తాటి కల్లది. తాగి చూస్తాను. తాగితే ఈత కల్లా తాటి కల్లా చెప్పగలుగుతావా నువ్వు? తీయగుంది ఫ్రెండ్స్, చాలా తీయగుంది. డ్రైవర్ సాబ్ మందు ఏం తాగలేదు. డ్రైవింగ్ సిన్సియర్ డ్రైవర్. వైజాగ్ కాలనీ ఇంకా చెప్పు. వైజాగ్ కాలనీ ఏమేమి ఉంటుంది? వైజాగ్ కాలనీ బాగుంటది. బోటింగ్ ఉంటుంది. లాస్ట్ టైం పోయినాం కదా మనం. అవును. వీకెండ్స్ లో పోతే కొంచెం పబ్లిక్ ఎక్కువ ఉంటారు, మంచిగా థ్రిల్ అనిపిస్తుంది. వీకెండ్ ఉండదు కాబట్టి జనాలు పబ్లిక్ కూడా తక్కువ ఉంటారు కావచ్చు. చూద్దాం, లెట్స్ సీ ఎట్లుంటది ఏంది అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం. అన్న ఫస్ట్ టైం వస్తున్నాడు, యాదన్న. హాయ్ చెప్పనా? యాదన్న ఫస్ట్ టైం వస్తున్నాడు. మనం పోయినాం కదా, ఒకసారి పోయినాం, 2 times పోయినాం. 3-4 times పోయినాం. కాదు, అక్కడ ఏమేమి ఉంటాయి? ఫుడ్స్ ఏమి ఉంటాయి స్పెషల్? ఫుడ్ అంటే ఫిష్ ఫ్రై, ఫిష్ కర్రీ ఫేమస్. బాగుంటది. నేను చూరాల చూసిన కొంచెం ఉంటది కానీ కొంచెం డిఫరెంట్ ఉంటది, బాగుంటది. బోటింగ్ ఉంటది, ఎస్పెషల్లీ బోటింగ్ పర్పస్ లో రావచ్చు. ఫ్యామిలీతో కూడా విజిట్ చేయొచ్చు, బాగుంటుంది. ఇది హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉంటుంది? మేబీ హైదరాబాద్ నుంచి మేబీ 100 or 120 kilometers ఉంటుంది కావచ్చు. ఉంటుందా? 3 hours అయితే జర్నీ అని చెప్పి. అదే 100 to 120 kilometers. మనం జడ్చల్ నుంచి వస్తున్నాం కాబట్టి జడ్చల్ నుంచి ఆల్మోస్ట్ 80 to 100 kilometers అంతే వస్తుంది. దేవరకొండ దాటినాక రైట్ సైడ్ తిరగాలి. బాగుంటుంది, ప్లేస్ అయితే బాగుంటుంది. విజిట్ చేయండి మీరు కూడా ఎవరన్నా. కాకపోతే ఇప్పుడు వర్షమే లేదు, నీళ్ళే లేవు. మరి చూద్దాం, మనకు కూడా తెలియదు. వెళ్దాం, చూద్దాం. జస్ట్ ఇక టైం దొరికింది, అందరికి వీలు దొరికింది కాబట్టి అందరూ విజిట్ చేద్దాం అనుకున్నాం. వాటర్ ఉంటాయా లేవా, బోటింగ్ ఎట్లుంది ఎక్స్పీరియన్స్ అనేది అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అంటావు? ఇదా కృష్ణా వాటర్, శ్రీశైలం బ్యాక్ వాటర్. ఇది నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్, రైట్? సారీ, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్. ఐ మీన్ బ్యాక్ వాటర్ లో కృష్ణా నది వాటర్. చిన్న డౌట్, వైజాగ్ కాలనీ పేరు ఎట్లా వచ్చిందంటో? అది మేబీ వైజాగ్ నుంచి వచ్చిన సెటిలర్స్ వచ్చు, మేబీ దాని త్రూ అట్లా ఏమైనా వచ్చింది కావచ్చు, మనకు తెలియదు. నేను కూడా కొంచెం చూసాను. చూద్దాం, ఆడికి వెళ్ళాక అడుగుదాం లోకల్స్ ని. అయితే నేను కూడా కొన్ని చూసాను. వైజాగ్ ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్, రైట్. నాగార్జున సాగర్ కట్టేటప్పుడు అంట వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిరపడినంట. వాళ్ళు ఒక కాలనీగా చేసుకొని స్టేయింగ్ చేస్తున్నారంట. ఓకే. సో విశాఖపట్నం నుంచి వచ్చింది కాబట్టి వైజాగ్ నుంచి వచ్చిర్రు, రైట్. వైజాగ్ నుంచి వచ్చి సెటిలర్స్ ఉన్నారు కావచ్చు. వైజాగ్ కాలనీ ఉంది. సెటిల్ అయ్యారు. కానీ ఫిష్ ఫ్రై అంతా బాగుంటది, బోటింగ్ కూడా సూపర్ ఉంటది. ఫిష్ ఫ్రై కూడా ఒకసారి ట్రై చేయండి. కానీ లాస్ట్ టైం మేము వచ్చాము, సూపర్ ఉండే వ్యూ కూడా. ఈసారి ఏంటంటే వర్షాలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్, లాస్ట్ టైం అయితే వర్షాలకి మొత్తం ఐ థింక్ ఆ కాలనీ మొత్తం ఆల్మోస్ట్ ఎండింగ్ దాకా వచ్చింది అనమాట. ఈసారి వర్షాలు లేవు సరిగా. వాటర్ ఎక్కువ ఉండి ఆ వీకెండ్స్ ఉంటే కొంచెం బాగా రష్ ఉంటది, బాగా ఇది ఉంటది. మేబీ వాటర్ ఎక్కువ ఉన్నా కూడా లోపల కూడా పోనీయరు, పోలీస్ వాళ్ళు ఉంటారు. లాస్ట్ టైం అయితే అంతకుముందు ప్రీవియస్ ఒకసారి వచ్చినప్పుడు మనం లోపల బోటింగ్ చేయలేము. మనం జస్ట్ ఆ చుట్టుపక్కల ఇట్లా తిప్పుకొని వచ్చేస్తారు. కానీ వాటర్ ఎక్కువ లేనప్పుడు, వీకెండ్స్ కానప్పుడు, వాటర్ నార్మల్ గా ఉన్నప్పుడు బోటింగ్ చేయొచ్చు, ఎంజాయ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు మంచిగా. అయితే ఏమైతుందంటే లోపలికి వెళ్ళిన తర్వాత మనకి లోపలికి తీసుకెళ్తారు వీళ్ళు. తీసుకెళ్ళిన తర్వాత మనము అక్కడ ఒక 10-15 నిమిషాలు, ఐ థింక్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ కూడా ఉండి స్టేయింగ్ చేసుకోవచ్చు. ఓకే. బర్త్డే గానీ, చూద్దాం. అక్కడికి వెళ్ళినాక ఒక్కసారి లొకేషన్స్, అక్కడ ఏంది అది అనేది, ఫిష్ ఫ్రై ఎట్లుంటది అక్కడ అంతా ఎక్స్ప్లోర్.
ఇప్పుడు వచ్చేమో ఒకటి కేజీ అంటే ఫిష్ దాంట్లో ముళ్ళే ఉంటాయి. ఇవన్నీ మంచిగా వస్తాయి. ఇది కూడా మంచిగా వస్తాయి. పెద్ద విషయం పెద్ద సైజ్ అయితే దాంట్లో పెద్ద సైజ్ అన్నా 6 కేజీలు అన్నా ఎందుకు అని పెట్టు. ఒక కేజీ రైస్
సో తినేస్తున్నాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్, చేపలు తినండి, ఖుష్ ఖుష్ ఉండండి. వర్షం పడినప్పుడు ఇవంతా అక్కడ ఎండింగ్ కనిపిస్తుందా, ఆ ఎండింగ్ దాకా మొత్తం నిండిపోతాయి వర్షాలు బాగా పడినప్పుడు ఇవన్నీ నిండిపోతాయి. వర్షాలు లేక ఇలా ఉంది. చేపలకి వల్ల వేసారు, తీస్తున్నారు వల్ల. ఎంత పెద్దగా వల్ల ఎంత పెద్దగా ఉందో చూడండి. అక్కడక్కడ బయట కనబడుతుందా, అక్కడ నుంచి ఏడు దాకా వల్ల తీస్తున్నారు బయటికి. చేపలు ఎంత కనబడ్డాయో చూద్దాం. ఐ థింక్ చాలా టైం పట్టేటట్లుంది అదైతే మేము తీయనికి. బయటికి వస్తున్నారు, చూద్దాం ఎంతగానో వస్తాయి చేపలు, ఎంత పడ్డాయో చేపలు. చిన్న చిన్న చేపలు, చిన్న చేపలు. చేపలు ఎట్లా ఎగురుతున్నాయి చూడండి, చేపలు ఎగురుతున్నాయి. చేపలు ఫ్లయింగ్ యార్, చేపలు ఫ్లయింగ్ ఎగురుతున్నాయి. చేపలు ఎగురుతున్నాయి. వీళ్ళు మళ్ళీ వేస్తున్నారు, మళ్ళీ వేసి వచ్చేస్తున్నారు వీళ్ళు. అయిపోయింది దగ్గర. ఎంత చేపలు ఉన్నాయో. ఎందుకో బయటికి వేస్తున్నారు, యూజ్ లేదా ఇది? ఎట్లా కేజీ ఎట్లా అమ్ముతాను? ఇది ఎట్లా ఇస్తారు కేజీకి? ఇది ఇది అది
అది 2 వందలు. రెండు వందలు? ఇప్పుడు పచ్చిది అమ్మ. అదే మీరు ఆరబెట్టిన తర్వాత ఆరబెట్టు. మళ్ళీ వల లాగేసి మళ్ళీ వలేస్తారు అనమాట. ఇది రొటేషన్. ఒక ఓడ వెళ్ళి వలేసిన తర్వాత ఒక గ్రూప్ వాళ్ళు రిమూవ్ చేసుకుంటా చేపలు హ్యాండింగ్ చేసుకొని తీసుకొచ్చి ఇట్లా ప్యాకింగ్ చేసుకొని నెక్స్ట్ సెల్లింగ్ చేసుకుంటారు అనమాట. మీకు ప్రాసెస్ అయితే చూడండి. ఫస్ట్ ఒక ఓడ వెళ్తుంది. ఒక ఓడ వెళ్ళి వల ఏదైతే ఉందో చుట్టూ వేసేసుకొని వచ్చేస్తుంటా ఉంటుంది అనమాట. వచ్చేసింది పెట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే తాడు ఏదైతే ఉందో అది లాగుతూ ఉంటారు. ఈ రకంగా లాగేసి చుట్టూ వల వేసేస్తారు. నెక్స్ట్ వేసిన తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది ఎక్కడైతే వల ఏదైతే ఉందో అది చుట్టూ ఒక 5-6 మంది వెళ్ళి దాన్ని లాక్కుంటా ఒడ్డుకు వస్తారు. ఒడ్డుకు వచ్చేసి అక్కడ ఏదైతే లాస్ట్ ఒడ్డు దాకా వచ్చేసి ఏదైతే చేపలు ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇగో ఈ రకంగా వాళ్ళు సేల్కి పంపిస్తారు. నెక్స్ట్ సేమ్ ఎక్కడైతే వల్ల తీసారో అది మళ్ళీ ఓడలకి ఎక్కించుకొని మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్. ఇది వల్ల ఇది చేపల హంటింగ్ వీళ్ళు చేస్తారు కదా, ఇది ప్రాసెస్ అన్నమాట. అక్కడ పడ్డ చేపలకి 100 కేజీకి 100 రూపాయలు. చిన్న చేపలేమో ఎండబెట్టి దానికేమో కేజీ 200 రూపీస్కి సేల్ చేస్తారు. ఇది ప్రాసెస్.